కులం మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని సింగినగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరపున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు. జెండాలు కట్టి పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్ళమని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని తెలిపారు. అహింస మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మూవన్నెల జెండా మన ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడయాడిన జిల్లాలో జాతీయ పతాకం ఎగరవేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. మహిళలను గౌరవించండి, భరోసా కలిగించండి అని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటించాలని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాముల త్యాగాలు ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి మెడపట్టి గెంటేశారని, ఆ రోజు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే మనకి ఆశా కిరణమని అన్నారు. నేడు భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఏపీ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కాదని, అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో ఉద్యోగాలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కసితో పనిచేసి 2047 నాటికి వికసిత్ ఏపీని సాధించాలన్నారు. స్వర్ణాంధ్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంట బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం. నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు,
కనీసం నా ఫోటో కూడా లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజీలో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దు. వినడానికి సింపుల్ గా ఉండొచ్చు కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది. అలాంటి గొప్ప ఆలోచన ఉన్న నాయకత్వం ఈరోజు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అహర్నిశలు మన కోసం అందిస్తున్నారు.